ఈరోజు మనం కురుక్షేత్ర యుద్ధరంగంలో లేము. కానీ ప్రతిరోజు మన జీవితంలో తీసుకునే నిర్ణయాలే ఒక యుద్ధంలా ఉంటాయి. సరైనది ఏది, తప్పు ఏది అని మన మనసులోనే పోరాటం జరుగుతుంటుంది. భగవద్గీత జ్ఞానంతో కాదు, అయోమయంతో, భయంతో, మానసిక కలవరంతో ప్రారంభమవుతుంది. భగవద్గీత మొదటి అధ్యాయం పేరు అర్జున విషాదయోగం. కురుక్షేత్ర మహాయుద్ధం ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. ఒకవైపు పాండవులు ధర్మం కోసం పోరాడుతున్నారు, మరోవైపు కౌరవులు అధికారం కోసం యుద్ధం చేస్తున్నారు. శంఖాలు మోగుతున్నాయి, భూమి కంపిస్తోంది, యుద్ధ వాతావరణం తీవ్రమవుతోంది. అప్పుడు అర్జునుడు కృష్ణునితో అంటాడు, కృష్ణ, రథాన్ని రెండు సేనల మధ్యకి తీసుకెళ్ళండి. నాకు ఎదురుగా ఎవరు యుద్ధానికి వచ్చారో చూడాలని ఉంది. కాని అతను చూసింది శత్రువులని కాదు. తాత భీష్ముడు, గురు ద్రోణాచార్యుడు, సోదరులు, బంధువులు, మిత్రులు. అతని హృదయం కరిగిపోతుంది, చేతులు కంపిస్తాయి, గాంధీవం చేతిలో నుండి జారిపోతుంది, మనస్సు అయోమయంగా మారుతుంది. అర్జునుడు ఇలా అంటాడు, ఈ రాజ్యం నాకెందుకు, విజయం నాకు ఎందుకు, నా వారిని చంపి పొందే సుఖం నాకు అవసరమా? కుటుంబ వ్యవస్థలు నాశనమవుతాయి, సమాజం విలువలు కోల్పోతుంది. చివరికి అర్జునుడు యుద్ధం చేయనని ప్రకటిస్తాడు, రథంలో కూర్చుంటాడు. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది. బలమైన వారికి కూడా సందేహం వస్తుంది, ధైర్యవంతులకు భయం వేస్తుంది. సందేహం ద్వారానే జ్ఞానం ప్రారంభమవుతుంది. అర్జునుడి విషాదమే అతని ఆధ్యాత్మిక మార్పుకు ఆరంభం. అక్కడి నుంచే భగవద్గీత ఉపదేశం ప్రారంభమవుతుంది.